విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. ప్రైజ్ లార్డ్. అందరూ ఒకసారి దేవునికి స్తుతి చెల్లించుదాం. కీర్తనకారుడు దావీదు ఈ కీర్తన రాసి, నేను ఎల్లప్పుడూ దేవుణ్ణి సన్నతించుతాను, నిత్యమైన కీర్తి నా నోట్లో పెట్టుకుంటానంటున్నాను. ఎల్లప్పుడూ దేవుణ్ణి స్తుతిస్తాను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఆయన గురించి, ఆయన మంచితనం, ఆయన గొప్పతనం గురించి అలాగా చెబుతూనే ఉంటాను అంటున్నాడు. దేవుని బట్టి నేను అతిశయిస్తాను అంటున్నాడు. దేవుడే నా అతిశయం. నాకు దేవుడు ఉన్నాడు, దేవుడు నన్ను పోషిస్తాడు, నా దేవుడు నన్ను సంరక్షిస్తాడు, నా దేవుడు నన్ను స్వస్థపరుస్తాడు, నా దేవుడు నన్ను బలపరుస్తాడు, నా దేవుడు నన్ను దీవిస్తాడు, నా దేవుడు నన్ను అభివృద్ధి చేస్తాడు. ఇలాగా తన దేవుడి గురించి గొప్పగా అతిశయంగా చెప్పుకుంటున్నాను అని కూడా అంటున్నాడు. నిజమే, దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అది చాలా ఘనంగా చెప్పుకోవాలి. చిన్నపిల్లలను చూసినప్పుడు మనకి అనేక విషయాలు, దేవుడితో మనం ఎలా ఉండాలి, దేవునిలో ఎలా ఉండాలి అనేది బాగా అర్థమవుతుంది. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక చిన్న బిడ్డను తీసుకొచ్చి తన శిష్యులు ఎదుట పెట్టి, ఈ చిన్న పిల్లల్లాగా మీరు తగ్గించుకుంటే గనుక నా రాజ్యంలో మీరు ఉంటారు అని ప్రభు చెప్పారు. దేవుని రాజ్యంలోకి రావడం అంటే చిన్న బిడ్డలలాగా తగ్గించుకోవాలి అన్నారు. ఈ రోజున కూడా మనం చిన్న పిల్లల్ని చూసినప్పుడు వాళ్ళకి ఏదైనా దొరికిందనుకోండి, మా మమ్మీ కొన్నది, మా డాడీ కొన్నాడు, అది ఎంత గొప్పగా అతిశయంగా చెప్పుకుంటారు. మా డాడీ కొన్నాడు, మా మమ్మీ కొన్నది. ఈ రోజున కూడా దేవుడును బట్టి మనం అంతా అతిశయంగా చెప్పుకోవాలి. అలా చెప్పుకోవడంలో దేవుడు ఆనందిస్తాడు. అదే మన బలం, మన శక్తి, మన ఆనందం కూడా అవుతుంది. మీ మినిస్ట్రీని ఇవన్నీ ఎవరు నడిపిస్తున్నారు, ఎలాగ నడిపిస్తున్నారు అంటే మా దేవుడు మాకు ధనం ఇస్తాడు. నేను ఎక్కడికి వెళ్ళి చెప్పే సాక్ష్యం ఇదే. హల్లెలూయా. మా దేవుడు మాకు దేవదూతల్ని పంపించి మమ్మల్ని మార్గాల్లో కాపాడడానికి ఆయన కావలి పెడతాడు. హల్లెలూయా. ఇలాగ మనం దేవుని గురించి అతిశయంగా ఉప్పొంగే హృదయముతో మన దేవుడు ఏమై ఉన్నాడో ఇతరులకి చెప్పగలిగి ఉండాలి. తర్వాత అంటున్నాడు, నాతో కూడి యెహోవాను గణపరచుడి. మనం ఏకంగా కూడి ఆయన నామాన్ని ఏం చేద్దాము అంటే గొప్ప చేద్దాం. మనమందరం కలిసి దేవుని నామాన్ని గొప్ప చేయాలి, గణపరచాలి, హెచ్చించాలి. ఈ పనిని మనమే చేయవలసి ఉంది అని ఈ కీర్తనాకారుడు ఎంతో చక్కగా ఈ విషయాన్ని తెలుసుకున్నాడు. ఎందుకంటే ఈ కీర్తన దావీదు కీర్తన. దావీదుకి అడుగడుగున దేవుడు తన జీవితంలో ఏం చేస్తున్నాడు అనేది నిదానంగా పరిశీలించేవాడు. ఒక్కొక్క రోజు, ఒక్కొక్క గంట, ఒక్కొక్క నిమిషం దేవుడు మనకి ఏం చేస్తున్నాడు అనేది చక్కగా చూస్తూ ఉండాలి. దేవుడు ఇలా నడిపిస్తున్నాడు, దేవుడు ఇలా చూస్తున్నాడు, ఇలా సహాయం చేస్తున్నాడు. ఒక్కొక్క క్షణం మనం చూడాలి.
నిజం. చిన్నపిల్లలు చూడండి, తల్లిదండ్రులు కనుసైగల్లో వాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎప్పటికప్పుడు బట్టలు మార్చడానికి, ఎప్పటికప్పుడు వాళ్ళకి పాలు పట్టడానికి, నీళ్ళు ఇవ్వడానికి, ఎప్పటికప్పుడు అన్నీ చూడడానికి ఆ చంటి బిడ్డకి ఆ తల్లి తన దుష్టంతా, తన చూపంతా, తన ఆశంతా, తన కోరికంతా ఆ బిడ్డ అయి ఉంటుంది. దేవుడు కూడా ఇంతగా మన కోసం తప్పిస్తున్నాడనే విషయాన్ని దేవుని బిడ్డలారా మనం తెలుసుకోవాలి. దేవునికి స్తోత్రం. అందుకని యెషయా గ్రంథం 49:15 ఈ మాట అన్నారు, స్త్రీ తన గర్భాన పుట్టిన బిడ్డను కరుణించకుండా తన చంటి పిల్లను మరిచిపోతుందా? వారైనా మరిచిపోవచ్చు, కానీ నేను నిన్ను మారవాను. చూడుము, నా అరచేతుల్లో నిన్ను చెక్కుకున్నాను, నీ ప్రాకారాలు నిత్యము నా ఎదుట ఉన్నాయి, నిత్యము నా ఎదుట ఉన్నాయి. నిన్ను రోజు అనుక్షణం నిన్ను ఎవరైనా గమనిస్తున్నారా అంటే అది దేవాది దేవుడు ఒక్కడే. దేవునికి స్తోత్రం. ఆయనే నిన్ను గమనిస్తూ ఉన్నాడు. నిత్యం నీ వైపు చూసుకుంటా నిన్ను చూసి మురిసిపోయే వాళ్ళు ఎవరైనా ఉన్నారా అంటే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. తల్లిదండ్రులు ఉన్న బిడ్డలకి, అనాథ బిడ్డలకి మనం ఆ వ్యత్యాసాన్ని చూస్తాం. తల్లిదండ్రులు ఉన్న బిడ్డలు ఏం చేస్తూ ఉంటారు? వాళ్ళ పిల్లల కొరకు ఎంత జాగ్రత్త పడిపోతూ ఉంటారు. తల బాగోలేదు, క్షవరం చేయించుకొని రా. అనాథ బిడ్డలకి అలా చెప్పేవాళ్ళు ఎవరు? అలా నడిపించేవాళ్ళు ఎవరు? దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము ఆయన సొంత బిడ్డలయ్యాం. దేవునికి స్తోత్రం. ఈ మందలో చేరని గొర్రెలు, ఈ దేవుని క్రిందికి రాని ప్రజలు ఎందరో లోకంలో ఉన్నారు. ఒక భక్తుడు అద్భుతమైన పాట రాశాడు, ఈ మందలో చేరని గొర్రెలు వేల కొలదిగా ఉన్నాయి. ఎవరు దాని మీద బాధ్యత తీసుకొని ఆయన దగ్గరికి చేరుస్తారు, ఆయన గుంపులో చేరుస్తారు. దేవుని బిడ్డలారా, దేవుడు మన అనుక్షణం మనం చూస్తున్నాడు. అందుకనే కీర్తనకారుడు 139వ కీర్తనలో అంటాడు, దేవా ఎక్కడికి వెళ్ళినా నువ్వు అక్కడ ఉంటావయ్యా అంటాడు. హల్లెలూయా. పాతాళానికి దిగిపోయినా నీ కన్ను నన్నే చూస్తుంది, ఆకాశానికి ఎక్కిపోయినా నీ కన్ను నన్నే చూస్తుంది. ఎక్కడ తిరిగినా, ఎక్కడ కూర్చున్నా, ఎక్కడ నుంచున్నా ఇదంతా చూడడమే కాదు, నా లోపలికి ఒక తలంపు పుట్టకముందే నీవెరిగి ఉన్నావు. అందుకని దేవుని బిడ్డలారా, తలంపులు, ఊహలు, ఆలోచనల విషయంలో క్రైస్తవులు చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకని దేవుణ్ణి అది అడగాలి, ప్రభువా నీ తలంపులు నాకు ఇవ్వండి, నీ ఊహలు నాకు ఇవ్వండి, నీ ఆలోచనలు నాకు ఇవ్వండి, పరిశుద్ధాత్ముడా అప్పగిస్తున్నాను అని చెప్పాలి. అన్నిటినీ ఆయన ఎల్లప్పుడూ పరిశీలన చేసే దేవుడుగా, మనల్ని చూస్తున్న దేవుడుగా ఉన్నాడు. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, మనము నాతో కూడి గణపరచండి, మనం ఏకంగా కూడి ఆయన నామాన్ని గొప్ప చేయాలి. హల్లెలూయా. మనకి ఏదైనా ఒక కోరిక ఉంది అంటే దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక లక్ష్యం ఉంది అంటే, ఒక ఉద్దేశం ఉంది అంటే, నా దేవుణ్ణి నేను ఎలాగ గొప్ప చేద్దునా, నా దేవుణ్ణి నేను ఎలాగ పైకెత్తుదునా, ఎలాగా ఆయన్ని లోకానికి చూపించుదునా. హల్లెలూయా. యుగ సంబంధమైన దేవత మరి మనోనేత్రాలకు గుడ్డితనం కలిగజేసింది. ఇక వాళ్ళకి కళ్ళు లేవు, కళ్ళు ఉన్నాయి కానీ కళ్ళు లేకుండా ఉన్నారు. ఈ కళ్ళు లేకుండా ఉన్న వాళ్ళకి మనం ఏం చేయాలి అంటే యేసుని చూపించాలి, యేసుని వినిపించాలి. దేవునికి స్తోత్రం. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకొని ఆదమరచి నిద్రలోకి వెళ్ళేంత వరకు మనం ఆయన కొరకు వెతుకులాడుకోవాలి. చూడండి, హెబ్రీ గ్రంథంలో ఒక మాట చెప్తా ఉన్నాడు, 8వ అధ్యాయం 11వ వచనం. వారిలో ఎవడును ప్రభువును తెలుసుకొనడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. చిన్నలు మొదలు పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకోవాలి. దేవుడు గురించి బాగా తెలియబడాలి. దేవుని బిడ్డలారా, మనము ఇంకా నేను ఏం చేయాలని అంటే ఇంకా బాగా దేవుని తెలుసుకో.
ఒక క్రైస్తవుడిగా నేనేం చేయాలి అంటే ఇంకా బాగా దేవుణ్ణి తెలుసుకో. హల్లెలూయా. నిన్ను ప్రేమించే తండ్రి గురించి నువ్వు తెలుసుకో. నిన్ను సంరక్షించే తల్లి గురించి నువ్వు తెలుసుకో. నిన్ను ప్రాణంగా ప్రేమించే ప్రియుని గురించి నువ్వు తెలుసుకో. నిన్ను హక్కును చేర్చుకునే స్నేహితుని గురించి నువ్వు తెలుసుకో. ఆయన గురించే తెలుసుకో. హల్లెలూయా. భూమి కోసం ఎంత తెలుసుకున్నా, ఈ రోజున చూడండి, ఇస్రో చేసిన ఘనకార్యం చంద్రుడి గురించి కొంత తెలుసుకుంది. కానీ దేవుని బిడ్డలారా, ఇది గొప్ప కాదు, దేవుని గురించి తెలుసుకోవడమే గొప్ప. మనందరికీ తెలుసు, చంద్రుడు దేవుని ద్వారా కలిగాడు, ఆయన మాట ద్వారా కలిగాడు. వీళ్ళు ఎంత తెలుసుకున్నా ఇంతే తెలుసుకుంటారు. అందులో ఏముందని తెలుసుకున్నా, ఏముంది అని తెలుసుకునేటప్పటికి ఈయన ప్రాణం పోతుంది. అందులో ఏముందని తెలుసుకునేటప్పటికి ఈయన ప్రాణం ఏమైపోతుంది? వెళ్ళిపోతుంది. ఎందుకంటే మన జీవితం చిన్న జీవితం. మనం తెలుసుకోవలసిందల్లా యేసు గురించి తెలుసుకోవాలి. హల్లెలూయా. యేసు గురించి నువ్వు తెలుసుకుంటే నువ్వు ఒక్క క్షణంలో ఆయన లోకాలన్నీ నీకు చూపించేస్తాడు. అంత మహిమ ఆయనది, అంత శక్తి ఆయనది. దేవునికి స్తోత్రం. మనకి దేవుని గూర్చిన జ్ఞానం కావాలి. దేవుణ్ణి బాగా 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 తెలుసుకోవడానికైనా ఆశ, ఆరాటం, కోరిక, మంట, దాహం యేసునామములో అందరికీ కలుగునుగాక. అదే మన కోరిక అయి ఉండాలి, అదే మన ఆశ అయి ఉండాలి, అదే మన ధ్యాస అయి ఉండాలి. ఆయన ప్రేమే మనం తెలుసుకోవడానికి. మనం తెలుసుకున్నదంతా ఆయన ప్రేమలో రవ్వంత. ఆయన ప్రేమలో ఎంతండి? రవ్వంత తెలుసుకున్నాం. ఇంకా ఆ సముద్రం అంత ప్రేమలో, ఇక ఆ సముద్రం అని పోల్చనా, దేంతో పోల్చాలో నాకు అర్థం కావడం లేదు. ఆకాశం అని పోల్చనా, అందులో మనం తెలుసుకున్నది ఏమైనా ఉంది అంటే రవ్వంత. కాబట్టి మనం మన దేవుడి గురించి తెలుసుకోవడానికైనా ఆశ, ఆసక్తి, దాహం కలిగి ఉండాలి. లేఖనాలు ఆయన గురించి ఘోషిస్తూ ఉన్నాయి కాబట్టి లేఖనాలను బాగా పరిశీలించాలి దేవుని బిడ్డలారా. అంతేకాదు మన ప్రార్థనా గదిలో మనం ప్రభువుని తెలుసుకోగలుగుతాం. అందుకని దేవుడు ఒక్కసారి కళ్ళకి వెలుగు కొట్టగానే దేవుని వెలుగు కేకలేస్తూ ఉన్నారు. ఎవరు అని కేకలేస్తూ ఉన్నాడు. ఎవడు? సౌలు. అందరినీ యేసుని నమ్మారా, మీరు యేసుని నమ్మద్దు అని చెప్పి అందరినీ కొట్టడానికి, తిట్టడానికి, చంపడానికి బయలుదేరాడు. కానీ ఆ యేసు వెలుగొచ్చి కళ్ళ మీద కొట్టగానే గుడ్డోడైపోయి వెతుకులాడుకుంటా ఉన్నాడు. ఇంకా తర్వాత 3 దినాలు గదిలోనే ఉండిపోయాడు. యేసు 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 అనుకుంటా. అప్పుడు యేసు ప్రభువారు ప్రత్యక్షమయ్యారు. మన దేవుడు సజీవుడు, ఆయన మనము కలిగి ఉన్నాం. ఆయన మన ప్రార్థనల దగ్గరికి వచ్చేస్తాడు. 3 రోజులు ఉపవాసం ఉండి 3 రోజులు అన్నపానాలు ఏం పుచ్చుకోలేదట. ఎందుకంటే ఆ వెలుగు నాకు తాకింది, ఆ వెలుగేంటో నేను తెలుసుకోవాలి, ఆ వెలుగేంటో నేను తెలుసుకోవాలని 3 రోజులు అన్నాన్ని నీరుని మానేసి కూర్చుంటే అప్పుడు 3వ దినాన్ని యేసు ప్రభు ప్రత్యక్షమైపోయారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే తనకు ప్రార్థన చేసే వారందరి దగ్గరికి ఆయన వచ్చేస్తాడు. మన ప్రార్థనా గదిలో మనం ఆయన్ని చూడగలం, ఆయనతో మాట్లాడగలం. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయంలో అంటాడు, పరిశుద్ధాత్ముడు మీరు కొన్ని కనబడవు, కొన్ని వినబడవు, కొన్ని తెలియవు, అవన్నీ కూడా పరిశుద్ధాత్మ చేత మీరు నింపబడినప్పుడు అవన్నీ గ్రహిస్తారంటున్నాడు. దేవుని గురించి బాగా తెలుసుకునే వాళ్ళు ఏం చేయాలంటే పరిశుద్ధాత్మతో ఎల్లప్పుడూ పూర్ణులుగా ఉండాలి. పరిశుద్ధాత్మ అభిషేకములో పూర్ణులుగా ఉండాలి. దానియేలు 9వ అధ్యాయంలో అతడు ప్రార్థన ముగించబడగానే, ప్రార్థన అయిపోగానే దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు బహుప్రియుడివి అంటున్నాడు. ఏమంటున్నాడు? నువ్వు బహుప్రియుడివి అంటున్నాడు. ఈ రోజున మన ప్రార్థన ముగింపబడగానే ఈ మాట మన చెవిలో పడాలి. అంటే ఎలాగ ప్రార్థన చేయాలో మనం తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, దేవుడిని ఎలాగ ప్రార్థించాలి, ప్రభువా నిన్ను ఎలా ప్రార్థించాలి, నిన్ను ఎలా స్తుతించాలి, నీకు ఎలాగ సాక్ష్యం ఇవ్వాలి, నీవు నేను, నేను నువ్వు నేను. దేవునికి స్తోత్రం.
అయితే మన కుటుంబాలేవా, దేవుడు ఆనోగుకి చక్కగా భార్య ఉంది, 2 బిడ్డలు ఉన్నారు, కుటుంబం ఉంది, కానీ దేవునితో ఎల్లవేళలా నడుచుకునేవాడు. దేవునికి స్తోత్రం. కుటుంబాలు మన కుటుంబాలు ఉన్నాయి, మన బిడ్డలు ఉన్నారు, మనం సంరక్షించాలి, వారిని పోషించాలి, కానీ మన హృదయం ఆయనను అంటి పెట్టుకోవాలి. ఈ హెబ్రీ పత్రికలో అంటున్నాడు, ప్రతి వారు కూడా ఏం చేయాలట, ఆయన్ని బాగా తెలుసుకోవాలి. దేవుణ్ణి తెలుసుకున్నప్పుడే మనం ఏం చేయగలము అంటే చక్కగా మనము ఇంకా తెలుసుకోవడానికైన ఆసక్తి కలిగి ఉన్నప్పుడు మనము చాలా ప్రయోజకులం అయిపోతాం. దేవునికి స్తోత్రం. లోకానికి ఒక వ్యక్తి ఆశీర్వాదాన్ని తేవాలి అంటే పదవుల్లో ఉన్న వాళ్ళు తేలేరు, పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఉద్యోగాలు చేసేవాళ్ళు తేలేరు. క్రీస్తుని బాగా తెలుసుకున్న ఒక వ్యక్తి లోకానికి మేలు చేయగలుగుతాడు. నీవు లోకానికి ఏదైనా చేయాలి అంటే నీ దేవుణ్ణి నువ్వు బాగా తెలుసుకుని ఉండాలి. తర్వాత చూడండి, రోమా పత్రిక 10వ అధ్యాయం 9వ వచనాన్ని చూద్దాం. యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని నీ హృదయమందు విశ్వసించిన ఎడల నీవు రక్షింపబడుదువు. హల్లెలూయా. మనకి రక్షణ ఎలా వచ్చింది? యేసే ప్రభు అని నోటితో ఒప్పుకున్నప్పుడు, హృదయంలో విశ్వసించినప్పుడు రక్షణ కలుగుతుంది. క్రైస్తవ జీవితం తేలికైన జీవితం. ఎందుకంటే మన కాడిని యేసే ఏం చేశాడు చెప్పండి? వెర్రగొట్టాడు. హల్లెలూయా. మన బంధకాలన్నీ తెంపబడ్డాయి. ఇప్పుడు మనం చేయవలసిందల్లా ఒప్పుకోవడమే. నా దేవుడు, నా ప్రభు, నా రక్షకుడు. హల్లెలూయా. ఏం కలుగుతుంది అంటే రక్షణ కలుగుతుంది. ఏం కలుగుతుంది చెప్పండి? రక్షణ. దేవుణ్ణి తెలుసుకోవడం ఎంత ప్రాముఖ్యమో ఒప్పుకోవడం కూడా దేవుని బిడ్డలారా అంత ప్రాముఖ్యం. ప్రతి వారి దగ్గర మనం ఒప్పుకోవాలి. దేవుని గురించి చెప్పాలి. నేను దేవుని బిడ్డనండి, నేను క్రైస్తవుడినండి, నా దేవుడు గొప్పవాడండి, నా దేవుడు మంచివాడండి. ఇదంతా చెప్పడానికి దేవుడు నిన్ను నియమించుకున్నాడు. వారమంతా మీరు లోకంలో ఉంటున్నారు కదా. వారమంతా లోకంలో ఉన్నప్పుడు లోకములో మన పనిపాటుల్లో, మన కార్యకలాపాలలో, మన బిజినెస్లో, ఉద్యోగములో, చదువుల్లో, ఎక్కడికి వెళుతున్నా కూడా దేవుణ్ణి అక్కడ ఒప్పుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను క్రైస్తవుడిని, నేను దేవుని బిడ్డని. ఆ దేవుణ్ణి మీరు కూడా నమ్ముకోండి. ఆ దేవుణ్ణి మీరు కూడా అంగీకరించండి. ఎప్పుడైతే మనం ఈ రీతిగా చెప్పామో అప్పుడు తప్పకుండా దేవుని బిడ్డలారా మనము దేవుణ్ణి పరిపూర్ణంగా మన జీవితాల్లో కలిగి ఉండగలుగుతాం. దేవునికి స్తోత్రం. ప్రకటించే వారితో ప్రభువే వస్తానన్నారు. ఇదిగో మీరు భూదిగంతాలకు వెళ్ళండి, యుగ సమాప్తి వరకు నేను సదాకాలం మీతో ఉంటాను అన్నారు. కాబట్టి దేవుని గురించి ప్రకటించడము అనే ఆ చక్కటి బాధ్యతను చేపట్టి ప్రతి వారి దగ్గర కూడా మనము యేసుని చూపించవలసిన వారమై ఉన్నాం, అందించవలసిన వారమై ఉన్నాం. తర్వాత చూడండి, యోహాను సువార్త 14వ అధ్యాయం 8వ వచనాన్ని చూద్దాం. అప్పుడు ఫిలిప్పు, ప్రభువా, తండ్రిని మాకు కనబరచుము, మాకంతే చాలునని ఆయనతో చెప్పగా, యేసు, ఫిలిప్పు, నేను ఇంతకాలము మీ యొద్ద నుండినను నీవు నన్ను ఎరుగవా? నన్ను చూచిన వాడు తండ్రిని చూచి ఉన్నాడు గనుక తండ్రిని మాకు కనపరచుమని ఎలా చెప్పుచున్నావు? తండ్రి యందు నేనును నా తండ్రి యందు తండ్రియు ఉన్నామని నీవు నమ్ముటలేదా? నేను మీతో చెప్పుచున్న మాటలు నా అంతట నేనే చెప్పుటలేదు. తండ్రి నా యందు నివసించుచు తన క్రియలు చేయుచున్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారు గురించి ఫిలిప్పు ఒక ఆశపడతా ఉన్నాడు. దేవా, యేసయ్య అనుకుంటున్నాడు, యేసయ్య ఒక మానవుడు అనుకుంటున్నాడు, ఈయన ఒక బోధకుడు, ఒక ప్రవక్త, ఈయన ఒక గొప్పవాడు. అయితే అసలైన దేవుడు ఉంటాడు, నిజమైన దేవుడు ఉంటాడు, ఆయన నేను చూడాలి అనుకుని ఏమంటున్నాడంటే నాకు తండ్రిని చూపించు, అంతే చాలు అంటున్నాడు. అప్పుడు యేసయ్య అన్నారు,
నేనే తండ్రిని, నన్ను చూస్తున్నావు కదా, నేనే తండ్రిని అన్నారు. అప్పుడు కానీ ఫిలిప్పుకి తాను ఎవరితో ఉన్నాడో అర్థం కాలేదు. ఈ రోజున కూడా దేవుని బిడ్డలారా, మనము జీవంగల ఈ మహా సృష్టికర్త, ఈ విశ్వ పరిపాలకుడు, నిర్మాణకుడైన దేవుడితో మనము ఉన్నాము. అందుకని ఏమంటున్నాడంటే, తండ్రిని నాకు చూపించంటే నువ్వు నాతోనే ఉంటున్నావు అంటున్నాడు. దేవుడు ఎల్లప్పుడూ నీతో ఉంటున్నాడు అనే ఆ గ్రహింపులో దేవుని బిడ్డగా నువ్వు జీవిస్తే గనుక ఆ ఆశీర్వాదమే వేరు. ఈ రోజున మన హృదయాల్లో కూడా దేవుణ్ణి మోసుకొని తిరుగుతూ ఉన్నా, మన హృదయాల్లో దేవుడు లేనట్టే ప్రవర్తిస్తారు కొందరు. దేవుని బిడ్డలారా, మనము దేవుణ్ణి హత్తుకున్న ప్రజలం, మనము ఆయన చేత ఎత్తుకోబడుతున్న ప్రజలం. హల్లెలూయా. మనము ఆయనను సంపూర్ణంగా కలిగి ఉన్నాం, దేవునిని మనం సంపూర్ణంగా కలిగి ఉన్నాం. ఆయన మన చెయ్యి పట్టుకుని నడిపిస్తున్నాడు. నిన్ను ఎత్తుకొని మోయేవాడను నేనే. ఇంత గొప్ప శ్రేష్టమైన జీవితంలోనికి మనము తీసుకుని రాబడ్డానికి ఒకే ఒక కారణం, దేవుడు మన మీద కృప చూపించాడు. అందుకని యేసయ్య ఒక ఉపమానం చెప్పారు. ఒక వ్యక్తికి ఒక ధననిధి భూమిలో ఉందని తెలిసి తన సర్వస్వాన్ని అమ్మేసి దాన్ని కొనుక్కున్నాడట. ఎందుకంటే ఆ భూమిలో ధననిధి ఉంది. ఈ రోజున కూడా మనము అన్నిటినీ త్యజించడానికి కారణం ఏంటి అంటే, యేసయ్యతో ఎల్లప్పుడూ ఉండడానికి కారణం ఏంటి అంటే, ఆయనే మన ధననిధి, ఆయనే మన ముత్యం. హల్లెలూయా. మన అమూల్యమైన బంగారం యేసు. కాబట్టి ఆయనను మనము సంపూర్ణంగా కలిగి ఉన్నాము అని గ్రహింపు కలిగి ఉండాలి. చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోకి వచ్చాక మీరు ఏమని పిలువబడతారు అంటే, ఏర్పరచబడిన వంశము అని పిలువబడతారు. ఏర్పరచబడిన వంశము అంటే మనకి ఈ లోకంలో రకరకాల కులాలు ఉన్నాయి. అవును కదా, మన వాళ్ళు అది ఎక్కడి నుంచి వచ్చిందో ఈ జాడ్యం మనకు తెలీదు. మా కులస్తులనే పెళ్లి చేయండి అని చాలామంది కూర్చుంటున్నారు. ఇంకా వాళ్ళ బలహీనతని ఏమంటామని ఇంకా ఎంత చెప్పినా అందులోంచి ఆ జాడ్యంలోండి రావడం లేదు. యేసు అనే సత్యంలో మనం జీవిస్తాం. అందుకని 3వ యోహాను పత్రికలో యోహాను రాస్తూ ఏమంటున్నాడు అంటే, సత్యం ప్రేమ చేత నీవు ఏర్పరచబడ్డావు అంటున్నాడు. మనకు తెలిసినవి రెండు విషయాలు, యేసు నిజం, యేసు ప్రేమ, అంతే. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ఎవరు చెప్పండి? నిజం, ఆయనే నిజం. లోకంలో ఉన్నదంతా కూడా అబద్ధం, లోకంలో ఉన్నదంతా మాయ, లోకంలో ఉన్నదంతా నటన. యేసు ఒక్కడే నిజం, ఆయన మాటే నిజం, ఆయన పలుకే నిజం, ఆయన ప్రేమ. దేవునికి స్తోత్రం. లోకంలో నీకెవరున్నా ఎవరు లేకపోయినా, ఏమున్నా ఏమి లేకపోయినా, నీకు దేవుని ప్రేమను అందుకునే ఆ ధన్యత నీకు కలిగింది. నీవు దేవుని బిడ్డవి, సత్యాన్ని తెలుసుకుంటున్నావు. ఇక్కడికి వచ్చి సత్యాన్ని తెలుసుకుంటున్నావు. ఇంతకాలం లోకంలో అబద్ధంలో జీవించావు, అబద్ధం అనే దానిలో జీవించావు, కానీ ఈ రోజున సత్యములో మీరు బ్రతుకుతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. పరిశుద్ధుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ ప్రియ బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నాను. నీ ఆత్మచేత నీ బిడ్డలు యేసు నామములో నడిపింపబడుదురుగాక. నీ ప్రేమను పొందుకుంటూ, నీ కృపలను అందుకుంటూ, అయ్యా నీ సన్నిధిలో తన్మయులవుతూ, నీలో మైమరచిపోతూ, ఆ ప్రేమ సన్నిధిలో తేలి ఆడుదురుగాక. ఆ జ్ఞానం నీ బిడ్డలకి కలుగునుగాక. నా తండ్రి ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. సికింద్రాబాద్ లో దహించు అగ్ని పరిశుద్ధాత్మ సదస్సు. తేదీలు 2025 మే 12, 13, 14, 15, 16, 17 తారీఖులలో ప్రతిరోజు ఉదయం 9 గంటలకు సదస్సు ప్రారంభించబడును.
స్థలము హరిహర కళాభవన్, ఫ్యాట్నీ సెంటర్, సికింద్రాబాద్. ఈ సదస్సులో వాక్యోపదేశకులు డాక్టర్ థామస్ గారు మరియు డాక్టర్ శీబా థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమండ్రి. పాస్టర్ రాంబాబు గారు, బెంగళూరు. బ్రదర్ అనిల్ కుమార్ గారు, హైదరాబాద్. పాస్టర్ జస్టిన్ గారు, చెన్నై. డాక్టర్ జయశీలన్ గారు మరియు కృపా జయశీలన్ గారు, చెన్నై. పాస్టర్ వినోద్ గారు, దుబాయ్. మిమ్మల్ని శక్తివంతమైన వాక్య పరిచర్యలో నడిపించేదరు. మరియు సిస్టర్ క్యాథరిన్ గారు, సిస్టర్ కరిష్మా గారు మిమ్మల్ని స్తుతి ఆరాధనలో నడిపించెదరు. రిజిస్ట్రేషన్ ఫీజు 600 రూపాయలు మాత్రమే. మరిన్ని వివరములకు మమ్మల్ని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 9494940072. విజయవాడలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 20వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం కందుకూరి కళ్యాణ మండపం, జింకానా గ్రౌండ్స్, విజయవాడ. మరిన్ని వివరాలకు 9032224646 మరియు 9032224747. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని సేవకుల కూడిక మే 27వ తేదీన ఉదయం 10 గంటల నుండి ప్రారంభించబడును. ముఖ్య ప్రసంగికులు డాక్టర్ థామస్ గారు, దహించు అగ్ని మినిస్ట్రీస్, రాజమహేంద్రవరం. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మరిన్ని వివరాలకు 9494940072 మరియు 73. సికింద్రాబాద్ లో దహించు అగ్ని అద్భుత అసాధారణ కూడిక ప్రతి శనివారం సాయంత్రం 5 గంటల నుండి ప్రారంభించబడును. స్థలం ఎస్పీజీ చర్చ్ గ్రౌండ్, అల్ఫా హోటల్ వెనుక, సికింద్రాబాద్. మరిన్ని వివరాలకు 9494940074 మరియు 75. రాజమహేంద్రవరంలో దహించు అగ్ని అభిషేక ఆదివారపు ఆరాధన ఇప్పుడు ప్రతి ఆదివారం ఉదయం 9:30 నుండి ప్రారంభించబడును. తప్పక పాలు పొందండి, దైవిక ఆశీర్వాదం పొందండి. స్థలం దహించు అగ్ని ఆడిటోరియం, నటరాజ్ థియేటర్, రాజమహేంద్రవరం. మీ ప్రార్థన అవసరతలకు 9494940072 మరియు 73. ఈ టీవీ కార్యక్రమాన్ని చూసి ఆశీర్వదించబడినట్లయితే దహించు అగ్ని టీవీ పరిచర్యకు మరియు బ్లెస్సింగ్ ల్యాండ్ కు సహకరించండి. దహించు అగ్ని ట్రస్ట్ కరెంట్ అకౌంట్ నెంబర్ 357222444370, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మెయిన్ బ్రాంచ్, రాజమహేంద్రవరం. మై అడ్రస్ డాక్టర్ థామస్, దహించు అగ్ని మినిస్ట్రీస్, తుమ్మలోవా, రాజమహేంద్రవరం.